మార్నింగ్ ఎవ్రీవన్. సో మనము ఈ రోజు కూడా 100 to 200 పిప్స్ 6 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని ఎట్లా క్యాప్చర్ చేయాలో చూద్దాము. నిన్న ఏ విధంగా మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చింది, నిన్న ఏ విధంగా మనం క్యాప్చర్ చేసామో కూడా చెక్ చేద్దాము. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు డైలీ అనాలిసిస్ వీడియో చేస్తాను. చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తది ఎట్లా మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలో. అండ్ బయోలో లింక్ ఇస్తాను, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రైవేట్ కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో మనకు మార్కెట్ నిన్న ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చిందంటే, నేను నిన్న చెప్పాను ఈ రెడ్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోమని చెప్పాను. సో ఇదే జోన్ దగ్గర నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో షిఫ్ట్ అయ్యి నేను ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చింది, ట్రేడ్ తీసుకున్నాను. 70% బుక్ చేసేసాను 1:1లో. మిగతా 30% మాత్రం నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. అయినా సరే నేను ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్‌లోనే ఉన్నాను. నాకు వచ్చిన ప్రాఫిట్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్‌లో షేర్ చేశాను. $200 అట్లా వచ్చాయి నాకు. దాని తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది. అదే జోన్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటూ పెరిగింది, సపోర్ట్ తీసుకుంటూ పెరిగింది, సపోర్ట్ తీసుకుంటూ పెరిగింది. మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని క్రాస్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 స్ట్రాటజీస్. మన లెవెల్స్ చూడు ఎంత స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తున్నాయో. సో దాని తర్వాత నేనేం చెప్పానంటే, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. నెక్స్ట్ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. బట్ ఇది అగ్రెసివ్ ఎంట్రీ వాళ్ళే తీసుకునాలి. ఇది సేఫ్ ఎంట్రీ కాదని చెప్పాను. ఇది అగ్రెసివ్ ఎంట్రీ అని చెప్పాను. సో మార్కెట్ అనేది ఈడ ఎక్కడ ఆపర్చునిటీ ఇయ్యలేదు. ఇది బ్రేక్ డౌన్ చేసింది. సో బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది పెరిగింది. సో నేను ఆల్రెడీ నిన్న చెప్పాను ఇది సేఫ్ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో అని చెప్పాను. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు. సో నేను ఎంట్రీ తీసుకోలేదు. బట్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఓకే. అయినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయి మళ్ళీ పెరిగింది. సో మరి ఈ రోజు ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో చూద్దాం. సో మార్కెట్ అనేది ఆల్రెడీ ఈ లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్ ఈ జోన్ అవుతుంది. ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఇక్కడ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఈ పర్పుల్ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఒకవేళ ఇది బ్రేక్ అవుట్ చేసింది అనుకోండి, రీటెస్ట్ దగ్గర మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్‌కి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ రీటెస్ట్ చేయకుండా, బ్రేక్అవుట్ చేయకుండా ప్రాపర్ బ్రేక్అవుట్ కావాలి. అది చూసుకొని ట్రేడ్ చేయండి. ఒకవేళ బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రం మీరు డౌన్ సైడ్‌కే ఉండాలి. డౌన్ సైడ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు. సో ఇది ఈరోజు. ఒకవేళ ఇంకా మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. లేదా ఈ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ చేస్తే ఈ లెవెల్ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ప్యూర్‌గా పడిపోయే అవకాశం ఉంది. మొత్తం డౌన్ సైడ్ ట్రేడ్ చూడాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడే పోతుంది. సో అండ్ ఇంకొక విషయం, ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయండి. అండ్ మార్కెట్‌లో 100% ఏది ఉండదు. ఒక్కోసారి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. అది కామన్. బట్ మీరు డిసిప్లిన్‌గా మనీ మేనేజ్‌మెంట్‌తో, రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్‌లో ఉంటారు. అండ్ ట్రేడ్ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్‌కి ఫాలో అవ్వండి ఛానెల్‌ని. అండ్ షేర్ చేయండి మీ ట్రేడర్ ఫ్రెండ్స్‌కి. అండ్ టెలిగ్రామ్‌లో అండ్ కమ్యూనిటీ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు కొత్త కొత్త లెవెల్స్ ఏమైనా యాడ్ అయినా మీకు అందులో ఇస్తుంటాను. ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని కూడా మీరు నేర్చుకుంటూ ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.